హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య స్టైల్స్ అండ్ బ్లాగ్స్. మొన్న మా క్యాంపస్లో సిఆర్పిఎఫ్ రైజింగ్ డే సెలబ్రేషన్స్ అయితే జరిగాయండి. ఈ సెలబ్రేషన్స్కి మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళేసరికి అక్కడ తంబోలా గేమ్ అవుతుంది. మేము కొంచెం లేట్ అయిపోయాం. మేము వెళ్ళేసరికి తంబోలా గేమ్ థర్డ్ రౌండ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మేము వెళ్ళిన కొంచెంసేపటికి గేమ్ కూడా ఫినిష్ అయిపోయింది. ఇంకా పక్కనే ఫుడ్ స్టాల్స్ అయితే పెట్టారు. ఆ రోజు సాటర్డే అవ్వటం వల్ల నాన్ వెజ్ అది ఏం పెట్టలేదు, ఓన్లీ వెజ్ ఐటమ్సే పెట్టారు. నేనైతే స్వీట్స్ అవి ఏమి తీసుకోలేదు, కానీ ఇక్కడికి వచ్చి మసాలా దోశ అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఈ మసాలా దోశ కాంబినేషన్ అయితే సాంబార్ ఇచ్చారు. ఈ తమిళ వాళ్ళకి సాంబార్ ఆల్ టైమ్ ఫేవరెట్ కదా. ఇంకా దోశ పట్టుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నాయి. చై తెచ్చుకోవడానికని వెళ్ళి చై తీసుకొచ్చుకున్నాను. ఇంకా చై తీసుకొచ్చిన తర్వాత కొంతసేపు అలా అటు ఇటు చూసుకుంటూ ఇంకా సాంబార్ దోశ అయితే తింటున్నాను. సాంబార్ అయితే చాలా బాగుంది దోశతో, కానీ దోశతో కంటే ఇడ్లీ అయితే ఇంకా బాగుంటుంది కదా. కానీ బాగానే ఉంది ఈ రెండింటి కాంబినేషన్ కూడా. ఇంకా నేను ఆ దోశ కూడా తింటుంటే మా ఫ్రెండ్ నాకు వీడియో తీస్తుంది. దోశ ఎలా ఉందో కూడా చెప్పమంటుంది నన్ను. నేనేమో దోశ బాగుందని చెప్తున్నాను. ఇంకా ఈ దోశ అది తినేసి కొంతసేపు అలానే కూర్చున్నాం. గ్రౌండ్లో కూర్చొని ఖాళీగా ఉన్నాం కదండి, అందరం హాయ్ చెప్తూ సెల్ఫీ తీసుకుంటున్నాం అనమాట. ఇంకా అంతగా ఎవరు రాలేదు. ఆఫీసర్స్ అందరూ వచ్చిన తర్వాత ఇంకా ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ చేస్తారు. ఈలోగా మేమందరం ఇక్కడ చిన్న బాబు ఉన్నాడు కదా, వాడితో అయితే నేను ఆడుకుంటున్నాను. ఇగోండి తినే ప్రియా, ఇదైతే బాగా పర్ఫామ్ చేస్తుంది, చూసేయండి. ఇప్పుడైతే ఇద్దరికి బయట నుంచి తీసుకొచ్చారండి. తమిళ ట్రెడిషనల్ డాన్స్లో ఉంది, చాలా బాగా చేస్తున్నారు. ఇంకా ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత పిల్లలందరికీ గిఫ్ట్లు ఇచ్చారండి. ఇంకా గిఫ్ట్లు ఇచ్చిన తర్వాత చాలా లేట్ అయిపోయింది అప్పటికే. ఇంకా అప్పుడైతే ఇంకా భోజనాలు స్టార్ట్ చేశారు. ఇంకా భోజనం స్టార్ట్ చేసిన తర్వాత విహాన్ ఏడుస్తున్నాడు, ఇంకా వెళ్దామని చెప్పి మేమైతే ఇంకా ఇక్కడ భోజనం చేసేసి ఇంటికైతే వచ్చేసాం. ఈ ప్రోగ్రామ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. టాటా.